మహిమగల యేసయ్య నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ క్రీస్తు నామమున శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి రూతు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. వారికి ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకే ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఆయా సమయాలలో, ఆయా సందర్భాలలో, ఆయా స్థలాలలో అనేక మందిని ఆయన దర్శించినప్పుడు వారు ఆ సమయాన్ని సద్వినియోగము చేసుకుని దేవునికి విధేయులై వారు జీవితాలలో ఎంతో గొప్పవారుగాను దేవునికి మహిమకరముగాను వారు సాక్షులుగా జీవించారు. సహోదరి సహోదరుడా, దేవుడు కరుణాపీఠము యొద్ద వారిని కలుసుకునేవాడు. ఎవరు కూడా కరుణాపీఠాన్ని సమీపించలేకపోయేవారు. ప్రధాన యాజకుడు ఒక్కడే చిందించబడిన గొర్రెపిల్ల రక్తమును తీసుకుని వెళ్లి కరుణాపీఠము యొద్ద దేవుణ్ణి కలుసుకునేవాడు. దేవుడు ప్రధాన యాజకుడకు కరుణాపీఠము యొద్ద ఆయన దర్శనమిచ్చి ప్రజలందరి యొక్క పాపాలను ఆయన క్షమించేవాడు. దేవునికి స్తోత్రం. ఆ కరుణాపీఠమే సర్వ మానవాళి కొరకు యేసు క్రీస్తు ప్రభుల వారు కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ఆయన శిలువ మరణము ద్వారా, ఆయన శిలువలో కార్చిన రక్తము ద్వారానే మనందరము ఈ దినాన ప్రభువుని కలుసుకోవడానికి ఆయన శిలువ మార్గము, ఆయన చిందించిన రక్తం. ఎవరైతే శిలువ యొద్దకు వస్తారో, శిలువ యొద్దకు వచ్చిన వారు ప్రభు యొక్క దర్శనాన్ని పొందగలుగుతారు. తన యొద్దకు వచ్చిన వారందరి పాపాలను ఆయన క్షమించి ఆయన తన ప్రత్యక్షతను కలగచేసే దేవుడు. మరి సహోదరి సహోదరుడా, దేవుడు ప్రతి మానవుణ్ణి దర్శించే కాలం ఒకటి ఉందని, దేవుడు మనల్ని దర్శించినప్పుడు మనము దేవునిని ఎరిగి ఆయనకు లోబడాలని, ఆయన మనల్ని ఎందుకు దర్శిస్తాడు అని లేఖనాలు తెలియచేస్తున్నట్లుగా వారికి ఆహారం ఇచ్చుటకు దేవుడు వారిని దర్శించాడు. సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలము కష్టాలలో ఉన్నారా, శ్రమలలో ఉన్నారా, కరువులో ఉన్నారా, అనారోగ్యము చేత పీడింపబడుతూ ఉన్నారా, ఎలాంటి క్షేమము మీ జీవితాలలో ఉన్నా అలాంటి పరిస్థితులన్నిటిలో నుండి దేవుడు మనలను దర్శించి ఆయన మనలను ఆదరించి ఆయన మనలను హక్కున చేర్చుకుని ఒకని తల్లి ఆదరించినట్లుగా ఆయనే మనలందరినీ ఆదరించి ఆయన ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలము ఎలాంటి పరిస్థితులలో మీరున్నా దేవుడు తప్పకుండా మిమ్మలను దర్శించే కాలం ఒకటి ఉందని, ఆయన దర్శించినప్పుడు మీరు విధేయత కలిగి జీవించగలిగితే, మీరు లోబడగలిగితే దేవుడు ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు. మోషేను దేవుడు దర్శించాడు, ఇశ్రాయేలులకు గొప్ప నాయకుడిగా చేశాడు. అందుకే మోషే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు నిమిత్తము నిందలే గొప్ప భాగ్యమని ప్రభు కొరకు అతడు సాక్షిగా జీవించాడు. అపోస్తుడైన పౌలు ఆదిమ సంఘానికి ఎంతో హానికరంగా ఉన్నాడు. దమస్కో మార్గములో దేవుడు తనను దర్శించినప్పుడు అతడు దేవునిని ఎరిగి తాను దేవునికి లోబడిన కారణము చేత అపోస్తుడైన పౌలును దేవుడు బహుబలముగా దేవుడు తన సువార్త నిమిత్తము ఆత్మల రక్షణార్థమై సంఘ క్షేమార్థమై దేవుడు వాడుకున్నాడు. దేవుడు మిమ్ములను కూడా ఆయన దర్శించేవాడని మీరు ఆశ కలిగి ఎదురు చూస్తే, ప్రభువుయందు నమ్మిక ఉంచితే దేవుడు తగిన కాలమందు ఆయన మనలను దర్శించే దేవుడు. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తుంది. లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనము నుండి 43వ వచనం వరకు చదువుదాం. నీవును ఈ దినమందైనను
సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనని ఎడల నీకెంతో మేలు గాని ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి. యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేము పట్టణమును చూసి ఆ పరిస్థితులన్నిటిని బట్టి ఆయన ఆవేదన చెంది, ఈ దినమందైనను నీవు సమాధాన సంబంధమైన సంగతులను గ్రహించిన ఎడల నీకు ఎంత మేలు, దేవుడు నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరగకుంటివి గనుక నీవు శత్రువులకు అప్పగించబడతావు అని ప్రభువు తెలియచేసినట్లుగా అనేక మందిని దేవుడు ఆయా రీతులుగా ఆయన దర్శిస్తూ ఉన్న ఇంకను అనేక మంది ప్రభువుని ఎరగిన వారుగానే అందులుగానే జీవిస్తూ ఉన్న సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్కరిని దేవుడు దర్శించేవాడు. దేవుడు బెత్లెహేమును దర్శించాడని రూతు తన కోడలను విన్నప్పుడు వెంటనే వారు బెత్లెహేమునకు ప్రయాణమయ్యారు. దేవుడు మనల్ని దర్శిస్తే మన పరిస్థితులు మార్చబడతాయి. మనం అనుభవిస్తున్న ప్రతి శ్రమ నుండి విడుదల పొందుతాము. దేవుడు మనకి ఏది చేసినా ఆయన మేలు చేసే దేవుడు. ఆయన మన జీవితాలలో సమృద్ధిని కలగచేస్తాడు. మరి సహోదరి సహోదరుడా, ఈ దినాన్నే దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా ఆయా రీతులుగా దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నా, ఇంకా అందుడుగానే అందురాలుగానే జీవిస్తున్న నీవు ఈ దినమే దేవా నన్ను దర్శించండి అని నీవు ఆశ కలిగి ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పకుండా ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు. ఆయన మనలను దర్శించటము ద్వారా మన జీవితము మార్చబడతాది, మన జీవితము ధన్యకరము చేయబడతాది. అలాగూ చేయగలిగినట్లు దేవుడు ఈ ఉదయకాలమే తన స్పర్శ ద్వారా మనలందరినీ ఆయన దర్శించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి ఉన్నాం. ఈ ఉదయకాలము ఎవరైతే అభద్రతతో, భయముతో, ఆందోళనతో, కలవరము చెందుతూ ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకము చేసుకోండి. ఈ మాటలు వినుచుండగా మీ మెల్లని స్వరము ద్వారా, మీ స్పర్శ ద్వారా వారిని మీరు దర్శించమని, వారికున్న అంధత్వాన్ని తొలగించిన ఆయన వారి జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శ్రమ నుండి, కష్టము నుండి, కరువు నుండి, బలహీనతల నుండి మీరే దర్శించి వారి జీవితాల్లో గొప్ప విడుదలను కలగచేసి నెమ్మదిని, సమాధానాన్ని మీరు అనుగ్రహించమని, అభద్రతా భావాన్ని తొలగించిన ఆయన మీరే ఈ దినము ప్రతి ఒక్కరిని దర్శించమని, మీ స్పర్శను వారందరూ అనుభవించినట్లు మీ పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించి ప్రతి ఒక్కరూ మిమ్మలను విశ్వసించగలిగినట్లు, మీకు లోబడగలిగినట్లు, మిమ్మలను గుర్తించగలిగినట్లు అటు దైవ స్వభావమును మాకందరికీ దయచేసి మీ నిత్య రాజ్యము చేరు వరకు మీ కృప వెంబడి కృపను దయచేయమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.